జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య అక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి 2.0 ఏంటో చూపిస్తాను, మళ్ళీ నేను అధికారంలోకి వస్తే కనుక మామూలుగా ఉండదు, రప్ప రప్ప అంటే తప్పేంటి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అతనికి మైండ్ వికారిచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. రావటం పోడా, రావటం అనేది లేదు. ఈ మాటలతో ఇంకా ఎనికిపోయినట్టే, ఈ మాటలతోటే అతను ఎనికిపోయినట్టే. ఇక అతను రావటం అనేది జరగదు. ఏదో ఒకటి అనాలా, లేదా బెదరగొట్టాలా, బెదరగొట్టి ఓట్లు వేయించుకోవాలా అనే లెక్కలో ఉన్నాడు. కానీ ఆయన సాఫీగా ఇది చేద్దాం, మనుషులు ప్రతిపక్షంగా ఉండి ఏదైనా మంచి కోరదాం, మంచి చేద్దాం, జనాన్ని కోరికలు ఏదైనా ఉంటే అడుగుదామని ఆలోచనలో లేడు. ఎవడు చస్తాడా ఆడ పోయి అంతా ఆగం చేద్దాం, గోల్ చేద్దాం, దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేద్దాం. ఏదో పాపం తెలిసి తెలియని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో మందని పోవడానికి ఆ నాయకులు ఇప్పించి ఆగం చెప్తున్నారు. ఆ పిల్లల్ని తెలియక ఎగురుతున్నారు, అంతకు తప్పితే ఏం లేదు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే కనుక అసలు ఎట్టి పరిస్థితుల్లో 2029లో మాదే అధికారం, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, చంద్రబాబు పోతాడు, నేను వస్తాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. జరగని పని అది. ఎట్లా వస్తాడు ఆయన? ఒక్క 5 ఎంతమంది ఉండేస్తాను ఒకళ్ళకి వేసాడు. కానీ చంద్రబాబు నాయుడు అట్ట కాదు, ఎంతమంది ఉండ తల్లికి వందనం అనేది వేసుకుంటూ వచ్చాడు. 10,000 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. ఏ పని అసలు ఆయన పెన్షన్ అట్టే పెంచుకుంటూ వచ్చాడు. 3 నెలలు మళ్ళీ ఎక్స్ట్రా 3 నెలలకు అన్నా కాడి నుంచి ఇవ్వాలని అవి కూడా ఇచ్చాడు. మరి తల్లికి వందనం వేశాడు. సిలిండర్లు వస్తున్నాయి. రేపు ఆగస్టు 15 బస్సు ఫ్రీ, అది కూడా ఏదో ఆలోచనలో ఉన్నారు. జిల్లా కాదు, మొత్తం రాష్ట్రం మొత్తంగా తిరిగే ఆలోచన కూడా చేస్తున్నారు వీలైన వరకు. అంటే ఇంకా పూర్తిగా ఆలోచనతో ఉన్నారు. మరి రోడ్లు వేశారు, బాగుంది. కాలాలు బాగు చేస్తున్నారు రైతులకి. ఇంకా ఏం కావాలా? అసలు జనం ఎట్లా నీకు ఇప్పుడు నన్ను కాదని నీ గాడి రావాలంటే నేనేం చేయకపోతే కదా. నువ్వేం చేసావు? ఏం చేయలే. అందరు భూములు కబ్జాలు చేసుకున్నావు. మరి 3,500 కోట్లు అదే మామూలుగా చిన్నది, అదే 30,000 40,000 స్కామ్. అది లిక్కరు వరుసపెట్టి పాపం నీ అమ్మటున్న వాళ్ళు మొత్తం జైలుకు పోతున్నారు. వరుసపెట్టి భూమి గట్టుతో సహా పోతున్నారు. మొత్తం ఎవడికి వాడు దూసేసుకున్నారు. ఓటర్ దేవుని పాపం వాళ్ళు ఏదో పాపం చేస్తాడని నమ్మారనుకో, ఆ నమ్మకం బాగొట్టుకున్నారు. 55-60% బాగొట్టుకున్నాడు. ఆ 39 ఈసారి ఉండవు సావు. 30 అంటే పాపం వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇటు రాలేక ఆ 30 అంటే ఉంటారు వాళ్ళు. ఓటర్ ఎందుకంటే ఒక ఆలోచనలో ఉంటారు, ఈ ఊళ్ళో వ్యతిరేకత వల్లనే. కానీ లేకపోతే చంద్రబాబు మీద వ్యతిరేకంగా పరిపాలన వ్యతిరేక మాత్రం లేదు, రావడానికి అవకాశమే లేదు. ఇలా చంద్రబాబు నాయుడు సామాన్యమైన పని చేయట్లేదుగా, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇది అసలే చాలా పోయి 10 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చాడు. 10 లక్షల కోట్లు అంటే 9-10 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపోద్ది కదా ఒక సంవత్సరంలోనే. మరి వాళ్ళను కేంద్రాన్ని పట్టుకున్నాడు, వాళ్ళని నమ్మించి మరి కూటమి కలిసి చేసేది కదా. పోలవరానికి డబ్బులు తీసుకొస్తున్నా ఆ పని చేస్తున్నారు. ఇవాళ అమరావతి పోతే ఆడ అన్నీ ఆ పనులు చేస్తుంటే లక్షల్లో జనం ఉండరు. అబ్బో మహా ఆనందంగా. ఏమి లేదు, మొత్తం దోచుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు, పంచుకుంటున్నాడు, తినుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు అంతా దోపిడీ రాజ్యం అని జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు కదా. మరి ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, వాళ్ళు చెప్పేది అబద్ధం. అబద్ధాన్ని వెనక ఒక మేకను తీసుకొస్తుంటే బ్రాహ్మణుడు అది కాదు ఇది కాదు చెప్పించి ఓడగొట్టించినట్టు అబద్ధాన్ని ఎక్కువ సార్లు అదే వాడుతున్నారు. నమ్ముతారని నమ్మటానికి ఒకటి 10 సార్లు చేస్తే ఏమో నిజమేనా అనుకుంటారేమో. అది అయిపోయింది. మునుపుడు దెబ్బతోటే అది అయిపోయింది. మునుపు నమ్మారు, పనిలే పాపం కుర్రోడు బాగా చేయగలుగుతాడులే, చూద్దాం వాళ్ళ నాన్న బాగా చేశాడు కదా అని ఆలోచనతో ఇచ్చారు. జనాన్ని నాశనం చేశాడు. 30,000 మంది చచ్చిపోయారు లిక్కర దీనితోటి. 30,000 మంది చచ్చిపోయారని సామాన్య విషయం కాదు. స్కామే కాదు అంటున్నారు కదా. మరి వాళ్ళు అనేది అదే కదా, స్కామ్ కాదు, వాళ్ళు చచ్చిపోలేదు. మేము మందు కూడా తక్కువ అమ్మాం, ఎక్కువ అమ్మలేదు. తక్కువ రేట్లకు అమ్మాలని ఎక్కువ రేట్లు పెంచితే వాళ్ళు తక్కువగా తాగుతారని మేము అట్టబెట్టాం. ఈ చెప్పాను అంటే బోకస్ మాటలు ఒక్కట. అసలు వాళ్ళు మంచి మాట చెప్పరు. మంచి మాట అనేది వాళ్ళకి ఆయన నుంచి పాపం ఆయనకు అమ్మడి పోయిన వాళ్ళు కూడా చెడ్డారు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఏం చేయాలో అర్థం కాక పాపం వాళ్ళు కూడా తలకాయలేసి కూర్చున్నారు. వాళ్ళకి మనసులో ఉంది పాపం వీళ్ళు చేసేది తప్పు,
మనం చాలా పొరపాటు చేసాం. కొంతమంది తెగదెంపులు చేసి వచ్చేసారు. కొంతమంది మాత్రం ఉన్నారు తెగదెంపులు చేసుకొని వచ్చారు మీ బోటి వాళ్ళు. అయితే కనుక ఏం బాధ ఎందుకులే మనకే అని చెప్పి ఇంకా కొంతమంది ఈసారికి రెడీలో ఉన్నారు. అనవసరం మనము జనం చేత మనం ఎందుకు తిట్లు తినాలా, ఈ పాపాలు మనం ఎందుకు కట్టుకోవాలా అనే ఆలోచనతో ఉన్నారు. ఆయన ఒట్టి మాటలు ఎవరు లేక ఇంత చెబితే ఏమైనా ఉంటారేమో. ఇదేమైనా 3 నెలలు ఏదో కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు తెరితే సంవత్సరం అవుద్ది. ఇవన్నీ పిచ్చి మాటలు అయితే మంచి మాట ఒక్కట్లేదు. అసలు ఇంటి పెద్ద నేను ఇన్ని స్కాములు జరిగితే నాకు తెలియకుండా నా స్కాములు జరగవు. మా ఇంట్లో మెయిన్ నాకు తెలియాలా మొత్తం అసలు వాటాదారుడే పడ మనోడిగా. అది కాదు బాబాయ్, మీరేమో ఎలాగోలా తప్పించుకొని వచ్చేసారు అక్కడి నుంచి. మరి ఇప్పుడు పేరు నాని అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెబుతున్నారు, మీరు రప్ప నైట్ నరికేసేయండి, పొద్దున్నే వెళ్ళి పరామర్శించేయండి అని. మరి ఉన్నాళ్ళని రెచ్చగొడుతున్నాడు కదా, మరి ఎలా చూడాలంటారు? రెచ్చగొట్టే విధానం గతం నుంచి ఇంతే ఉందంటారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు పోయేటప్పుడు వచ్చిన లక్షణ కనపడకుండా పోయాడుగా అన్నాడు, కనపడకుండా పోయాడు. జనాన్ని పిచ్చి పిల్లల్ని ఆగం చేయాలని ఆలోచనతో మనం చేద్దాం. ఎట్టయినా జనాన్ని కూడా ఆగం చేసేద్దాం. వాళ్ళే కేసులు ఇరుకొని జైల్లో పడతారు, వాయి కుదురుద్ది. మనకేదో మనం తొలి మాట ఒకటి అని పోదామనే లెక్కలో ఉన్నారు. కానీ అరే అబ్బాయి ఇటువంటి మంచి పనులు కాదు, అట్లా అనకూడదు. మనం పరిపాలన రావాలంటే మనం మంచి పనులు చేసి మంచి వాక్శుద్ధి బాగుండాలా, మాట అంటే బయటికి రాదు అని చెప్పాల్సింది పోయి వాళ్ళే అంటున్నారు. అసలు ఇక రప్ప అసలు కళ్ళు మూసి తెరిచి అంటమేందిరా నాయన పోయి వేసేసేయాలనే డైలాగ్ అన్నాడంటే అసలు నాయకుడా, అసలు రాజకీయం తెలుసా? రవిడి అంటాడు. రవిడీలు కూడా అన్నారు ఆ మాట. అంత దిగజారిపోయారు అనమాట వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి మన గడపకి వెళ్తుంటే మాకు మంగళహారతలు పడుతున్నారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. వైసీపీ నాయకులు చెబుతున్నారు, అది నిజమే అంటారు. మరి అసలు ఎక్కడ తిరిగారు పాపం వాళ్ళు? తిరగటం లేదు, ఏం లేదు. మనం తిరుగుతున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాం. అందరికి ఏం కావాలమ్మా, మీకు కార్డు ఉందా లేదా, లేకపోతే చెప్పండి. మీ అర్హులైతే పెన్షన్ ఉందా లేదా, పెన్షన్ లేకపోతే చెప్పండి, మేము చేపిస్తాం. ఇల్లు ఉందా లేదా, ఇల్లు లేకపోతే చెప్పండి. అర్హులు మీకు ఇల్లు ఉంటే రాదు, స్థలాలు కావాలంటే లేకపోతే మీకు స్థలం ఇప్పడానికి కూడా మేము సిద్ధం. సిలిండర్లు వస్తున్నాయా రావట్లేదా? వస్తున్నాయి. తరింతరం కొడుతున్నారంట జనాలందరూ ఎదురు తిరిగి తెలుగుదేశం కూటమి కార్యకర్తలు అందరినీ ఆహ్వానించి సంతోషంగా ఉన్నారు. జనం మాత్రం మనం బాగానే సంతోషంగా, మీరు ఏదైనా ముసలోళ్ళు అయితే అయ్యా మాకు 7 ఏళ్ళు ఒకసారి వచ్చి నేను దండాలు కూడా పెడుతున్నారు. మాకు 4 ఏళ్ళు వస్తున్నాయి, మాకు ఇబ్బంది లేదు. మా పిల్లలు చూడపోయిన ఇబ్బంది లేదు, మాకు 4 ఏళ్ళు వస్తున్నాయి, హాయిగా ఉంది. ఏదో 5 కేజీలు బియ్యం వస్తాయి, ఎట్లా మా బతుకు మేము బతుకుతాం, మాకు ఇబ్బంది లేదయా. బ్రహ్మాండంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు దాకా మేము ఆడనే తిరిగే వచ్చాం. మరి మీ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీరు వదిలేసి వచ్చారు, ఆయన ఏందో మళ్ళీ పాదయాత్ర చేస్తాను జనాల్లోకి వస్తాను అంటున్నాడు కదా. మరి చేస్తే ఇంతేగా, జనం దాటితే ఎవరైనా చచ్చిపోతే వస్తాడు. పాదయాత్ర అంటే పాప ఆయన చచ్చిపోతేనే వచ్చేది, పాదయాత్ర రాడు. ఎవరు చచ్చిపోతారా, ఏమేద్దాం వంకలు, ఇది తప్పితే శవరాజకీయాలు తప్పితే అతను జనానికి అలవాటు తేలిపోయింది. ఇతను చచ్చిపోతే వస్తాడు, లేకపోతే సంపనే చంపుతారు. ఆ లెవెల్లో మనుషులు చచ్చిపోయాడు అని. ఇప్పుడు మన పాపం ఆయన ఆ ఎంగళాపాలెం వాస్తవంగా వాళ్ళేగా, చంపపోయినా చచ్చిపోయాడు. వాళ్ళ కారు కింద పడి, ఆయన కారు కింద పడి చచ్చిపోయాడు. నీతిమంతుడయి మంచి బుద్ధి కలిగిన వాడైతే అరే పాప అతను పడ్డాడు ఆపి అతని కారులో ఎక్కించి పంపాలా. అది రీజను, ధర్మం. నీకు మనుషుల మీద ప్రేమ ఉంటే ఈడ్చి పారేశారు, నీ పని నువ్వు దండం పెట్టుకుని పిచ్చి మాట్లాడుకుంటూ పోయి. పాదయాత్రకు వస్తే కనుక మరి ఎలా ఉండబోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తాను పాదయాత్ర చేస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి రాష్ట్రం మొత్తం జనం యాడికి పోయినా అక్కడికి వాళ్ళే వస్తారు, కొత్త వాళ్ళు రారు. కొత్త వాళ్ళు రావటం అనేది లేదు. ఆ బ్యాచ్ ఉంది, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ మంది ఉన్నారు. వాళ్ళకి బళ్ళు కొనిపెట్టని, కార్లు కొనిపెట్టని, వాళ్ళకి డబ్బులు లేని, మంది ఏదైనా కానీ ఎక్కడికైనా మీటింగ్లు వాళ్ళే కనపడుతుంది. ప్రత్యేకం పెట్టుకుని చూసుకోండి, మొఖాలు అయ్యే కనపడతాయి. ఆ కుర్రోళ్ళు వాళ్ళే ఉంటారు, కానీ కొత్త వాళ్ళు ఉండరు, వాళ్ళే ఉంటారు. దాంట్లో అనుమానమే లేదు. జగన్మోహన్ రెడ్డికి అది ఇంకా తెలిసి కూడా ఏమో అట్టే మాట్లాడదాం అనుకుంటున్నాడు, కానీ వాళ్ళు తప్పితే కొత్త వాళ్ళు రారు.